నమస్తే. పొలిటికల్ వాయిస్కి స్వాగతం. 17 లోక్సభ నియోజకవర్గాల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం గురించి అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా బలాబాలు, పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, వాళ్ళ గత చరిత్ర, అక్కడ ఉన్నటువంటి రాజకీయమైనటువంటి వైచిత్రం ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. జహీరాబాద్ 2009లో ఏర్పడింది. అంతకుముందు అక్కడ లోక్సభ నియోజకవర్గం లేదు. ఈ జహీరాబాద్కు సంబంధించి జరిగినటువంటి 3 లోక్సభ ఎన్నికల్లో గత 2009, 14, 19లో ఈ 3 సార్లలో సురేష్ షెట్కర్ 2009లో ఒకసారి గెలిచాడు. బీబీ పాటిల్ వరుసగా 2 సార్లు గెలిచాడు. ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ కూడా 15 లక్షల ఓట్లు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కొంత కామారెడ్డి జిల్లా, కొంత సంగారెడ్డి జిల్లా ఉంది. ఇంతకుముందు పాత నిజామాబాద్, పాత మెదక్ కలిసి ఉందనుకోండి. ఇప్పుడేమో కామారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా 2 నియోజకవర్గాలు ఉన్నది. 7 నియోజకవర్గాల్లో జుక్కల్ నుంచి కాంగ్రెసు తోట లక్ష్మీకాంతరావు చాలా తక్కువ ఓట్లతో గెలిచిండు, 100 ఓట్లతోటే. బాన్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉండి తిరిగి ఎన్నికవడం కూడా ఒక చరిత్ర. ఆనవాయితీకి, సెంటిమెంట్కు భిన్నంగా స్పీకర్లు ఓడిపోతారు, కానీ అక్కడ స్పీకర్ గెలిచారు. ఇక్కడ ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు, ఎర్రబెల్దాకరావు అల్లుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. కామారెడ్డి కేవీ రమణారెడ్డి బీజేపీ నుంచి ఒక సంచలనమైనటువంటి ఫలితం అది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ఓడిపోయారు, బీజేపీ గెలిచింది అక్కడ. నారాయణగఢ్లో పట్ల సంజీవ్ రెడ్డి కాంగ్రెసు, ఆందోళనలో దామోదర్ రాజనరసింహ మంత్రిగా ఉన్నారు, గతంలో ఉప ముఖ్యమంత్రి చేశారు. జహీరాబాద్లో మాణిక్రావు, ఆ మధ్యలో రేవంత్ రెడ్డిని కలిశారు. 7 నియోజకవర్గాల్లో 4 కాంగ్రెస్ పార్టీ, 2 టీఆర్ఎస్ పార్టీ, 1 బీజేపీ. అంటే ఒక మిశ్రమమైనటువంటి ఫలితము, మిశ్రమమైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గము జహీరాబాద్ అని చెప్పవచ్చు. జహీరాబాద్లో 15 లక్షల ఓట్లు ఉంటే 2009లో సురేష్ షెట్కర్ పోటీ చేశారు, గెలిచాడు. 2014లో, 19లో బీబీ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే 2019కి సంబంధించి బీబీ పాటిల్కు 4,34,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్కి 4,28,000 ఓట్లు, కేవలం 6,000 ఓట్లతోటే ఓడిపోయిండు. బీజేపీ నుంచి ఒంటరిగా పోటీ చేస్తే బాణాల లక్ష్మారెడ్డికి 1,38,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు పొత్తు లేదు. 2014లో పొత్తుంది బీజేపీ టీడీపీ. టీఆర్ఎస్ పార్టీ బీబీ పాటిల్కు 5,08,000 వచ్చినాయి. కాంగ్రెస్ సురేష్ కుమార్ షెట్కర్కు 3,64,000, టీడీపీ బీజేపీ కలిపి 1,57,000, మిగిలినవి పెద్ద లెక్కలేదు. 2009లో సురేష్ షెట్కర్ గెలిచినప్పుడు 3,95,000 సురేష్ షెట్కర్కు. టీఆర్ఎస్కు సంబంధించి సయ్యద్ యూసుఫ్ అలీ 3,78,000. అప్పుడు టీఆర్ఎస్ టీడీపీ కలిసి ఉన్నాయి. టీఆర్ఎస్ టీడీపీ కలిస్తే 3,78,000 వచ్చినాయి. ఈ 3 ఎన్నికల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది. బీబీ పార్టీలే వరుసగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళే సురేష్ కుమార్ మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. బీజేపీ నుంచి బీబీ పార్టీలు, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వస్తే గాలి అనిల్ కుమారు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అసలు గాలి అనిల్ కుమార్ పటాన్చెరు నియోజకవర్గం, ఆయనకు మెదక్ టికెట్ ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. ఆ పోటీ సురేష్ షెట్కర్ పోటీ చేయకుండా ఎమ్మెల్యే పోటీ చేయాల్సింది, ఎమ్మెల్యే పోటీ చేయకుండా అది త్యాగం చేశాడనేటువంటిది ఒక పేరు. కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉంది. ఇవన్నీ ఒకటి నడిస్తే ఇద్దరు కూడా లింగాయత్ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే. వీళ్ళిద్దరూ లింగాయత్, కాంగ్రెస్ బీజేపీ లింగాయత్. బీఆర్ఎస్ నుంచి బీసీ మున్నూరు కాపు అంటే 3 లింగాయతులు కూడా బీసీలే కాబట్టి 3 బీసీలకే పోటీ అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సహజంగా అన్ని నియోజకవర్గాలు చెప్పినట్టు అధికారము, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. అయితే ఎమ్మెల్యేల బలం ఏ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలను, కాంగ్రెస్ మన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఒక్క ఘాటన కట్టలేము. గతంలో ప్రతిసారి చూసినాం మనం. క్రాస్ ఓటింగ్ అనేటువంటిది ఏ ఎన్నికల్లోనైనా చూసాం. 2009లో కానీ, 14లో కానీ. ఆ తర్వాత అధికారము కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనేటువంటిది ఒకటి ఉన్నది. సహజంగా 4 ఎమ్మెల్యేలు ఉన్నారనేటువంటిది ఉంది. సురేష్ షెట్కర్కు కొంత ఆనవాయితీ ఉంది అనేటువంటిది ఇంకోటి చెప్పుకోవచ్చు. గాలి అనిల్ కుమార్కు సహజంగా ఆయన నాన్ లోకల్ అయిపోయాడు, పాపం ఈయనను బలి చేశారనే చెప్పుకోవచ్చు. ఈయనకు మెదక్ నియోజకవర్గంలో టికెట్ రావాల్సింది. గాలి అనిల్ కుమార్కు తీసుకొచ్చి ఇక్కడెక్కడో జహీరాబాద్లో పడేశారు. నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిండు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి పార్టీకి పైసలు పెట్టుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి గాలి అనిల్. ఆయనకు పటాన్చెరు టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో వేయండు.
నర్సాపూర్ టికెట్ ఇస్తారంటే అక్కడ మోసం చేసి ఆవుల రాజిరెడ్డికి ఇస్తే ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాడు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే ఈయన మెదక్ ఎంపీ క్యాండిడేటు 2019లో మెదక్ ఎంపీ క్యాండిడేటు, ఇప్పుడు జహీరాబాద్ ఎంపీ క్యాండిడేటు. ఆ తర్వాత మళ్ళా నర్సాపూర్లో టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ బీఆర్ఎస్లో చేరిండు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు జహీరాబాద్ పంపించారు. అట్లా మొత్తానికి సహజంగా ఉండేటువంటి బీఆర్ఎస్ వ్యతిరేకత కొంత కనబడుతూనే ఉంది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారనేటువంటిది ఒకటి. పాత మెదక్ జిల్లా కొంత ఉపయోగపడుతుందేమో, సంగారెడ్డి ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు ఉపయోగపడుతుందేమో అనేటువంటిది కొంత చర్చ. కొంత కేసీఆర్ హరీష్ రావు ప్రభావం ఉంటుంది అంటారు, కానీ జహీరాబాద్కి వెళ్ళేసరికి అంతగా ఉండకపోవచ్చు. బీబీ పార్టీలు బీజేపీ నుంచి అటు అంతకుముందు బీఆర్ఎస్ ఈయన మీద వ్యతిరేకత ఉన్నది. వ్యక్తిగతంగా 10 సార్లు అంటే 2 సార్లు ఎంపీ, 10 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు కాబట్టి. అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ కాగానే ఆయన మళ్ళీ ఇక్కడ కొత్తగా తెల్లపత్రం అయిపోయాడు. అప్పుడున్నటువంటిది ఏమి ఉండదు. మంచి వ్యాపారవేత్త, వరుసగా 2 సార్లు గెలిచిండు, బీజేపీకి వచ్చిండు. సహజంగా ఇది కొంత బీజేపీ అనుకూలమైనటువంటి ఏరియా ఇది. ఆ పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించినటువంటి బార్డర్ ఉండడం కూడా కొంత బీజేపీకి ప్లస్ పాయింట్. మోడీ గాలి మిగిలిన అన్ని చోట్ల కంటే చాలా విపరీతంగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నది అది ఇక్కడ. ప్లస్ కర్ణాటక లింగాయతులు కాంగ్రెస్ వైపుకి వెళ్తారనేటువంటిది ఒక చర్చ. మహారాష్ట్ర మరాఠా లింగాయతులంతా కూడా బీజేపీ వస్తారనేటువంటి ఒక చర్చ. కానీ ఏం జరిగినా కూడా అక్కడ ఒక్కసారిగా బీజేపీ నుంచి బలమైనటువంటి అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి బలమైనటువంటి అభ్యర్థి కొట్లాడుకుంటున్నారు. సురేష్ షెట్కర్ కొంత పాత అనుభవం ఉన్నా కూడా 10 ఏళ్ల నుంచి ఆయన ఎక్కడ లేడు, రాజకీయంలో వెనుకబడిపోయింది. 10 ఏళ్ల నుంచి అధికారంలో కాంగ్రెస్లో లేకపోవడం, ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అది కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది. అది సహజంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యనే పోటీ. 17 నియోజకవర్గాల్లో కూడా 1-2 నియోజకవర్గాల్లో వదిలేస్తే దాదాపుగా 14-15 చోట్ల బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెసే ముఖాముఖి తలబడుతున్నాయి. అందులో మెదక్ లాంటి నియోజకవర్గంలో, జహీరాబాద్ లాంటి నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెసే టగ్ ఆఫ్ వార్క్ ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ ఏం లేదు. మోడీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. కాంగ్రెస్కు సంబంధించిన దాంట్లో ఇక్కడ మోడీ గాలి ఇంకా వ్యతిరేకంగా ఉంటుంది. హిందుత్వ బెల్ట్ ఎక్కువగా ఉంటుంది. కామారెడ్డి లాంటి నియోజకవర్గము, కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి ఓడిపోయినటువంటి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కామారెడ్డి. ఆ కామారెడ్డి నియోజకవర్గం కూడా ఈ జహీరాబాద్ నియోజకవర్గం కిందికి వస్తుంది. జహీరాబాద్ నియోజకవర్గంలో కామారెడ్డి లాంటి నియోజకవర్గం రావడము ఒక రకమైనటువంటి ఫ్లేవర్. మోడీకి సంబంధించినటువంటి అనుకూల గాలి, మోడీ అనుకూల, మోడీ వ్యతిరేక, ఈ రెండే ఇక్కడ పనిచేసేటి. మోడీ అనుకూలమా, మోడీ వ్యతిరేకమా అనేటువంటి అంశాలు మాత్రమే ఉన్నాయి. సహజంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికార బలం అనుకోవచ్చు, 4 ఎమ్మెల్యేలు ఉండవచ్చు. కొంత తెలంగాణలో ఆ కాంగ్రెస్ గాలి ఉందనేటువంటి దాంతో పైకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, పోటీ ఉన్నటువంటి పార్టీ బీజేపీ. సహజంగా సిట్టింగ్ ఎంపీ, ఆర్థిక వనరులు చాలా ఉన్నాయి. మోడీ గాలి ఉన్నది, బీజేపీ గాలి ఉన్నది. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓడిపోయినటువంటి కామారెడ్డి లాంటి ప్రభావశీలమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ ఉన్నది. కొంత పని చేసేటువంటి క్యాడర్ ఉండడం అనేటువంటిది బీజేపీకి ప్లస్ పాయింట్. ఓవరాల్గా కొంత ఒక 3-4% ఇక్కడ బీజేపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతుంది. కొంత జహీరాబాద్, ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్ నియోజకవర్గం ఒక ప్రభావం కూడా ఇక్కడే పడుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గం ఒక ప్రభావం కూడా ఇక్కడ పడుతుంది. కొంత ఈ పటాన్చెరు, మెదక్ లాంటి ఏరియాలో రఘునందన్ రావు లాంటి వ్యక్తి పక్కనే పోటీ చేయడము, జహీరాబాద్ పైన కూడా కొంత ప్రభావం పడుతుంది. ఇటు అరవింద్ కానీ వీళ్ళు అంటే కలిసి ఉన్నటువంటి నియోజకవర్గము, మిగిలినటువంటి చోట్ల కలిసి ఉన్నటువంటి నియోజకవర్గము, ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రభావం కూడా దీనిపైన పడుతుంది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించినటువంటి బార్డర్ కూడా కొంత ఉపయోగపడుతుంది జహీరాబాద్ లోక్సభకు సంబంధించినటువంటి దాంట్లో. సో ఆ ప్రభావం కూడా కొంత పడుతుంది. పక్కన నిజామాబాద్ గెలవడం అనుకోండి, మిగిలినటువంటి మెదక్లో స్ట్రాంగ్ క్యాండిడేట్ రఘునందన్ రావు ఉండడం అనుకోండి. బీజేపీకి సహజంగా ఉండేటువంటి మోడీ హిందుత్వ అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందంటే అది జహీరాబాద్ కూడా. నిజామాబాద్లోను, ఇటు ఆదిలాబాద్లోను, జహీరాబాద్లో కూడా పూర్తి స్థాయిగా హిందుత్వ ఎజెండా, హిందుత్వ ఎఫెక్టు, రామాలయం ఎఫెక్టు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక లింగాయతుల్లో చీలిక ఏ విధంగా ఉండబోతుంది? లింగాయతులు కాకుండా మరాఠా లింగాయతు, తెలుగు లింగాయతు, కన్నడ లింగాయతు అనేటువంటి 3 లింగాయతులు ఉంటాయి ఇక్కడ.
ఆ వర్గం పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి సామాజిక వర్గాలు ఎటువైపు మొగ్గు చూపుతాయనేటువంటిది కూడా ఇక ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. సహజంగా బలవంతమైనటువంటి నాయకత్వం, గడ్కరీకి దగ్గరగా ఉండేటువంటి బీబీ పాటిలు, మోడీ గాలి, కామారెడ్డి లాంటి ఎఫెక్టు, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓడిపోయినటువంటి నియోజకవర్గము, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలే. కాంగ్రెస్కు కలిసి వచ్చేటువంటి అంశాలే, బీఆర్ఎస్కి ఎటు కలిసి వచ్చేటువంటి అంశాలు ఏం పెద్దగా కనబడేటువంటిది మాత్రం లేదు. కాబట్టి ఓవరాల్గా జహీరాబాద్ నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనని కొట్లాడుకుంటాయి. కొంతవరకు మొగ్గు మోడీ వైపు, మోడీ గాలి ఆ ప్రభావం ఎక్కువగా చూపేటువంటి అవకాశం మాత్రం జహీరాబాద్లో కనబడుతుంది.